Hello everyone, welcome back to my channel. This is Veena Vishwakarma. సో ఇది నా 15 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్. 15 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని తీసుకున్నాను. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో కూడా నేను ఒమాట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ 15 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో. ఇది నా డే 4 ఆఫ్ మై డైట్. డే 1, డే 2, డే 3 అన్నీ నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, చూడాల్సిన వాళ్ళు వెళ్ళి చూడండి. సో డే 1 నుంచి డే 4 వరకు నా వెయిట్ కూడా నేను చూపించడం జరిగింది. నేను ఏమేమి తిన్నానో కూడా చూపించాను. సో నేను ఎంతెంత వెయిట్ లాస్ కూడా అయ్యానో నేను చూపించాను. సో డే 4లో నా వెయిట్ ఎంత ఉందో ఒకసారి ఇప్పుడు చూసేయండి. 75.90 డే 4లో నా వెయిట్ ఉంది. నిన్న కూడా డే 3లో కూడా నా వెయిట్ అంతే ఉంది. ఒక్కోసారి అలా అవుతుంది, స్టక్ అవుతుంది వెయిట్ ఒక్కోసారి. అట్లా అని చెప్పేసి ఏం బ్యాక్ స్టెప్ తీసుకోవద్దు, కంటిన్యూ చేస్తూ ఉండాలి. సో ఫస్ట్ డే 1లో నుంచి డే 4కి వెయిట్ అనేది రెడ్యూస్ అయింది. ఒక డే 4లో నా వెయిట్ అనేది స్టక్ అయింది నిన్నటికి ఈ రోజుకి. బట్ మనం కంటిన్యూ చేస్తూ ఉంటే ఖచ్చితంగా వెయిట్ అనేది రెడ్యూస్ అవుతా ఉంటుంది, మనం కంటిన్యూస్గా చేస్తాం కాబట్టి. సో నేను ఈరోజు డే 4లో నేనేం తిన్నాను అంటే, మార్నింగ్ వెయిట్ చెక్ చేసుకున్న తర్వాత నుంచి వాటర్ తీసుకున్నాను, 12 వరకు తీసుకున్నాను. సో ఎగ్జాక్ట్ 12కి నేను ఫ్రూట్స్ తీసుకున్నాను. ఫ్రూట్స్ కూడా ఏం తీసుకున్నాను అంటే యాపిల్ తీసుకున్నాను, యాపిల్, ప్రోమోగ్రానేట్ తీసుకున్నాను. వెజిటేబుల్స్లో వచ్చేసి క్యారెట్ తీసుకున్నాను. సో ఎగ్జాక్ట్ 12 నుంచి 12-10 మినిట్స్ వరకు నేను ఈ ఫుడ్ తీసుకున్నాను. తర్వాత ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి పూరి తీసుకున్నాను. పూరి ఆయిల్ ఫుడ్ తిన్నారేంటి అని అనకండి. ఎందుకు అంటే ఆయిల్ మనం ఒమాట్ చేస్తున్నాం కదా, 1 అవరే తింటాము. సో మిగతా 23 అవర్స్ మొత్తం మనం ఫాస్టింగ్ పీరియడ్లో ఉంటాం. మనం ఇష్టం ఉన్నాయి తింటూ వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఒమాట్ బెస్ట్ డైటింగ్ అనమాట. సో అందుకే నాకు పూరి తినాలనిపించి నేను ఈరోజు పూరి తిన్నాను. సో పూరి తిన్న తర్వాత మళ్ళీ కొద్దిసేపు 10 మినిట్స్ ఆపేసి లాస్ట్ 12 to 1 ఈటింగ్ పీరియడ్లో లాస్ట్ 15 మినిట్స్ ఏదైతే ఉండిందో ఆ 15 మినిట్స్లో నేను మీల్ తీసుకున్నాను. మీల్ కూడా బగారన్నం, పాలకూర పప్పు నేను తీసుకున్నాను. ఇంతే తీసుకున్నాను ఈరోజు, ఇదే తీసుకున్నాను. ఇది కూడా నేను 1 అవర్లోనే తీసుకున్నాను నా ఈటింగ్ పీరియడ్లో. 1 తర్వాత నేను ఏమీ తినలేదు. 1 నుంచి నెక్స్ట్ డే 12 వరకు నేను వాటర్ పైనే నేను ఉన్నాను అనమాట. సో వాటర్ పైనే. కొంతమంది వెయిట్ స్టక్ అవుతుంది అని అంటున్నారు. వెయిట్ స్టక్ అవుతుంది అంటే ఒక 2 డేస్ చూడండి, అట్లానే స్టక్ అయింది అంటే వెయిట్ లాస్ డ్రింక్ ఏదన్నా మీ ఈటింగ్ పీరియడ్లో యాడ్ చేసుకోండి. లైక్ లెమన్ అండ్ హనీ వాటర్ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే మోస్ట్లీ అదే యూజ్ చేసి ఒకటి వెయిట్ లాస్ డ్రింక్ ఒకటి ట్రై చేయండి. ఇంకోటి అట్లనే వెయిట్ స్టక్ అవుతుందంటే ఇంకొకలాగా ఏం చేయండి అంటే, నార్మల్గా ఇప్పుడు స్టక్ అవుతుంది కదా ఒక రోజు, నెక్స్ట్ డే ఇప్పుడు నా డే 4 అనుకోండి, ఇప్పుడు నాకు స్టక్ అయింది. నెక్స్ట్ డే ఏం చేయండి అంటే, అట్లనే స్టక్ అవుతుంది అంటే నార్మల్గా ఇప్పుడు మనం నార్మల్ డేలో ఎలా ఉంటాం, మార్నింగ్ నుంచి నార్మల్గా మన డైలీ లైఫ్లో ఎలా తింటాం, మార్నింగ్ టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం రైస్ తీసుకుంటాం, ఈవినింగ్ నైట్ టైంలో అన్నం తింటాం. అట్లా ఒక డే చేసేసేయండి. అట్లా చేసిన తర్వాత నెక్స్ట్ డే నుంచి మళ్ళీ డైటింగ్ చేయండి. అట్లా చేస్తే తగ్గుతుంది. నాకు ఇది ఎట్లా తెలిసింది అంటే, నేను అప్పుడు 89.90 వెయిట్ ఉన్నప్పుడు నాకు ఇట్లా వెయిట్ స్టక్ అయిపోయింది. ఎప్పుడు 89.90 నుంచి 82కి నా వెయిట్ అనేది కంటిన్యూస్గా రెడ్యూస్ అయ్యేసి 82 దగ్గర నా వెయిట్ అనేది స్టక్ అయిపోయింది అనమాట. స్టక్ అయినప్పుడు నాకు అనిపించింది, అరే ఇంత చేసినా ఏంది, ఇంత అసలు తగ్గట్లేదు, కొంచెం కూడా కదలట్లేదు, ఏంటి ఇట్లా కాదు అనేసి నాకు కొంచెం డిసప్పాయింట్ అయ్యేసి నేను తిన్నాను అనమాట. అరే నాకు ఇట్లా కాదు అనేసి నేను తిన్నా. సరే కానీ మళ్ళీ ఏం రియలైజ్ అయినానంటే, అరే ఇంత చేసి మళ్ళీ పెరుగుతాం కదా ఇట్లా తింటే అనేసి నేను ఒక్కరోజు తిన్నా. నెక్స్ట్ డే మళ్ళీ ఒమాట్ చేసిన తర్వాత వెయిట్ చూసుకుంటే తగ్గింది. 82 నుంచి 81.90కి నాకు తగ్గింది అనమాట. సో అట్లా నాకు అర్థమైంది, ఇట్లా ఇది కూడా ఒక ట్రిక్, వెయిట్ స్టక్ అయితే అని నాకు అప్పుడు అర్థమైంది. అది నేను ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు వెయిట్ లాస్ డ్రింక్ యాడ్ చేసుకోండి. అట్లనే ఇంకా మీకు వెయిట్ కూడా స్టక్ అవుతుందంటే ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి.
సో ఇది నా డే 4 ఆఫ్ మై డైట్. నేను డే 4 ఆఫ్ మై డైట్లో నేను ఏమేమి తిన్నాను, ఏం చేశాను అని నేను ఇప్పుడు మీకు చెప్పాను. సో నేను డే 5 కూడా నేను మీకు చెప్తాను ఏం తిన్నాను, ఎంత వెయిట్ రెడ్యూస్ అయ్యాను అనేసి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.